నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మహేష్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. బకాయిలను విడుదల చేయాలని డిమాండ్. పీడీఎస్ ఆధ్వర్యంలో సూర్యాపేటలో భారీ ర్యాలీ. ప్రవేశ పరీక్షల్లో సత్తా చాటిన బైన్సా విద్యార్థులు, అభినందించిన ప్రిన్సిపాల్ అధికారులు. బైన్సా ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ఆందోళన. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని డిమాండ్. కేశంపేటలో అత్యాధునిక పోలీస్ స్టేషన్ ప్రారంభించిన హోంమంత్రి మహమూద్ అలీ. డీటెయిల్ చూస్తే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని పీడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడికాయల పరశురాం డిమాండ్ చేశారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సూర్యాపేట కొత్త బస్టాండ్ నుంచి శంకర్ విలాస్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పుల్లూరి సింహాద్రి, మచ్చ గోపి, వంశీ, అనుష, కవిత, శిరీష, భవానీ, మల్లిక పాల్గొన్నారు. తమ కళాశాల చరిత్రలో ఇదో గొప్ప అధ్యాయమని బైంసా ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ సుధాకర్ పేర్కొన్నారు. పలు వర్సిటీలు నిర్వహించిన పీజీ, బీఈడీ ప్రవేశ పరీక్షల్లో సత్తా చాటారు. తృతీయ సంవత్సరం పూర్తి చేసిన విద్యార్థులలో 22 మంది విద్యార్థులు కాకతీయ, ఉస్మానియా, శాతవాహన, జేఎన్టీ వర్సిటీలకు ఎంపికవడం అభినందనీయమన్నారు. వీరిని ఆర్డీఓ లోకేశ్వరరావు, ఎంపీడీఓ గంగాధర్ సన్మానించారు. ఈ ఏడాది ఈ కాలేజీకి నాక్ బి గ్రేడ్ గుర్తింపు రావడం మరో గొప్ప విషయమన్నారు. కార్యక్రమంలో కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. కళాశాలల నుంచి కానీ పెద్ద కళాశాలల నుంచి కానీ ఇంతమంది విద్యార్థులు సాధించి ఆర్ట్స్ కాలేజీలో, కోటి ఉమెన్స్ కాలేజీలో, సికింద్రాబాద్ కాలేజీలో, కాకతీయ యూనివర్సిటీలో మంచి ర్యాంకులతోటి సీట్లు సంపాదించిన సందర్భంగా ఈ రోజు 22 మంది విద్యార్థులకు మనం సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి सभी साथियों और वैसे ही मेरे जो समय में जो भी मेरे विचार है आपके सामने रखने का मैं प्रयत्न करूंगा. वैसे तो जितना ज्यादा टाइम बोलूं मुझे उतना अच्छा लगेगा, लेकिन बहुत सारे लोग हैं मेरे साथी भी जो उनके विचार నా పేరు డాక్టర్ ఎం సుధాకర్. గోపాలరావు పటేల్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్గా నేను పనిచేస్తున్నాను. ఈ కాలేజ్లో నేను ప్రమోషన్లా వచ్చి 2 ఇయర్స్ అయింది. అయితే ఈ కాలేజ్లో కుర్సీ నా వల్ల ఏంటంటే తన్ మన్ ధన్ తోని నేను పనిచేస్తున్నాను ఇక్కడ. మళ్ళీ ఏంటంటే 25 సంవత్సరం నుంచి ఈ కాలేజ్ ఏంటంటే ఎస్టాబ్లిష్ ఉంది. కాబట్టి ఈ కాలేజ్కు యూజీసీలో న్యాక్ గుర్తింపు కూడా లేకుండే. అయితే నేను వచ్చిన తర్వాత మినిమం బేసిక్ నీడ్స్ ఉండే. ఆ నీడ్స్ని నేను పూర్తి చేసి 2 ఇయర్స్లో మళ్ళీ స్ట్రెంగ్త్లో కూడా ఏంటంటే దాదాపు ఏంటంటే ఈ సంవత్సరంలో మాకు 125 మంది ఏంటంటే స్ట్రెంగ్త్ పెరిగిందండి. ఎప్పటికీ 200లో ఉంటుండే మన ఫస్ట్ ఇయర్ స్ట్రెంగ్త్. అయితే ఇప్పుడు 325 మెంబర్స్ ఏంటంటే స్ట్రెంగ్త్ ఫస్ట్ ఇయర్ లో ఉంది మన దగ్గర. దాదాపు ఏంటంటే మన కాలేజ్ స్ట్రెంగ్త్ 600 మెంబర్స్. అయితే ఈ సంవత్సరం వచ్చేసారి ఏంటంటే న్యాక్ వచ్చింది ఒకటి. రెండోది ఏంటంటే దాదాపు 22 మందిని మా కళాశాలలో ఏంటంటే పీజీ ర్యాంకర్స్, బీఈడీ, పీజీ రకరకాల సబ్జెక్టులో మన స్టేట్ లో ఉన్న అన్ని యూనివర్సిటీలలో మహాత్మా గాంధీ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, పలమూరు యూనివర్సిటీ, శతవాహన యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ రకరకాల క్యాంపస్ లో ఏంటంటే మా స్టూడెంట్స్ 22 మంది ఈ అకాడమిక్ ఇయర్ కు ఏంటంటే సీట్లు సాధించి ఒక బైన్సా అనేది ఏంటంటే. నా పేరు కర్పేల్ ఉస్మాన్, బీజెడ్సీ ఫైనల్ ఇయర్ ఇక్కడ చదివిన. రీసెంట్ గా పీజీ ర్యాంక్ వచ్చింది నాకు 1479, ఎంఏ ఇంగ్లీష్ రాసిన.
ఇక్కడ కాలేజ్లో ముందు ఫెసిలిటీస్ ఏం ఎక్కువ లేకపోతుండే. మా ప్రిన్సిపల్ సార్ కోఆపరేషన్స్తోని, లెక్చరర్స్ కోఆపరేషన్స్తోని ఇక్కడ న్యాక్ టీం వచ్చింది సందర్శనానికి. వాళ్ళు వచ్చినప్పుడు న్యాక్ బి గ్రేడ్ మాకు ఇవ్వడం జరిగింది. ఆ గ్రేడ్ ఇవ్వడం వలన మా కాలేజీ డెవలప్మెంట్ పనులు చాలా జరుగుతున్నాయి. సో ఇక్కడ స్ట్రెంత్ అనేది చాలా తక్కువ ఉంటుండే, సిటీకి బాగా దూరం ఉన్నది, అదేవిధంగా అడవి ప్రాంతంలో ఉన్నది, స్ట్రెంత్ అనేది చాలా తక్కువ ఉంటుండే. ఎప్పుడైతే డెవలప్మెంట్ అనేది కనిపించిందో అప్పుడు స్ట్రెంత్ చాలా బాగా పెరిగింది. అయితే మధ్యాహ్న భోజన పథకం కూడా ఇక్కడ అరేంజ్ చేశారు. అసలు ఏరియాలో ఏ డిగ్రీ కాలేజీలో కూడా ఇలాంటి పథకం లేదు. ఇది మా సార్ల సొంత ఆలోచనలతో ప్రతి విద్యార్థులు మధ్యాహ్నం ఆకలితో ఉండకుండా మధ్యాహ్న భోజన పథకం పెట్టారు. సార్లు వాళ్ళ సొంత మనీతోనే ఇది కండక్ట్ చేసే ప్రోగ్రామ్ మాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. ఎందుకంటే లెక్చరర్స్ కోఆపరేషన్ చాలా ఉన్నది. ఇక స్ట్రెంత్ కోసం వాళ్ళు శాయశక్తిగా ప్రయత్నించినప్పుడు మా వంతుగా మేము ఫైనల్ ఇయర్ ఉన్నప్పుడు ఎక్కువ మొత్తం ఇప్పటి వరకు ఉన్న బ్యాచ్లలో 22 మంది పీజీ ర్యాంకర్లు మా బ్యాచ్ లోనే ఉన్నారు. దాన్ని నేను ఇక గతంలో ఎన్నో ప్రభుత్వాలు చేయని అభివృద్ధి పనులు సీఎం కేసీఆర్ హయాంలో జరుగుతున్నాయంటూ టీఆర్ఎస్ నేత డిఎస్ రెడ్డి నాయక్ కొనియాడారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లో లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులు, రైతు పట్టాలను పంపిణీ చేశారు. ఎంపీపీ బాలునాయక్, జెడ్పీటీసీ కమల, అధ్యక్షులు నున్న రమణ, పార్టీ చైర్మన్ వాంకటోతు వీరన్న పాల్గొన్నారు. ఒక్క డోర్నకల్ నియోజకవర్గం రాష్ట్రం అంతా చూస్తే దాదాపు సంవత్సరానికి 4,000-5,000 మంది 5,000 కోట్లు కేవలం ఈ పథకానికి ప్రభుత్వం ఖర్చు పెడతాం. ఇది మామూలు విషయం. కాబట్టి అమ్మలందరికీ నేను మనవి చేస్తున్నాను, కేసీఆర్ గారిని మనందరి గుండెల్లో పెట్టుకోవాలి. మీ అందరి ఇంత గొప్ప పథకం పెట్టింది దేశంలో ఈ పథకం ఎక్కడా లేదు సుమా. భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి, 12 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. కానీ ఏ రాష్ట్రంలో ఇటువంటి పథకం లేదు. అంత గొప్ప పథకం కేసీఆర్ ప్రవేశపెట్టి 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు కొనసాగిస్తాం. అందుకోసం మీ అందరి దీవెనలు, మీ అందరి ఆశీస్సులు ఈ ప్రభుత్వానికి ఉండాలి అని నేను మీ అందరికీ తెలియజేసింది. రెండవది సీఎం ఎవరైనా ఒక జబ్బు వచ్చి, ఒకటి మనకు ఉంది ఆల్రెడీ ఆరోగ్యశ్రీ పథకంలో చేయించుకునే వాళ్ళు చేయించుకుంటారు. ప్రభుత్వం ఎప్పుడో హాస్పిటల్ వాళ్ళు బిల్లు పంపినప్పుడు ఇచ్చేస్తారు. అది చేయించుకునే వాళ్ళు వచ్చి మాకు చెప్పరు, మీకు చెప్పరు, వాళ్ళ పని వాళ్ళు చేయించుకుంటారు. అది కాకుండా ఆరోగ్యశ్రీలో కాకుండా వేరే విధంగా వైద్యం చేయించుకున్నటువంటి వాళ్ళు గతంలో ఎవరైనా వచ్చి ఇచ్చేవాళ్ళు, ఇవ్వని వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా బాగా అలవాటైంది. రోడ్ల హాస్పిటల్లో వైద్యం చేయించుకున్నారంటే 10 మంజూరు చేయమని కాగితాలు తెచ్చి మా బిల్స్ మాకు తెచ్చిస్తారు. అది మీ అందరికి కూడా వస్తుంది. మనం పోరాటం చేస్తున్నాం, తప్పగా చేయాలని నేను మధ్యలో ఒక ఆలోచన వచ్చింది. అందుకోసమే తెలంగాణ రాష్ట్రం వచ్చినాక తను కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అనేటువంటి పథకాన్ని పెట్టడం జరిగింది. నిజంగా మనం మాట్లాడుకుంటాం, ఒక హరిజనితనో, ఒక గిరిజనితనో, ఒక పేదవాడు తీసేయవచ్చు. కనీసం ₹1,00,000 లేక పెళ్లిళ్లు చేయలేని కుటుంబాలు ఎన్నో ఉంటాయి. వాళ్ళ బిడ్డల పెళ్లి డబ్బులు లేక మరకటికి వాయిదాలు వేసుకుంటారు బిడ్డల పెళ్లి. ఇది మనందరికీ అనుభవం. అటువంటి వాళ్ళకి 1,116 వస్తే ఆ ఇంట్లో బిడ్డ పెళ్లి అయితే 1,116 ఇస్తారు. ఎంత ఆదరు, ఎంత ధైర్యం. కేసీఆర్ గారు ఒక మేనమామగా ₹1,116 మన బిడ్డల పెళ్లిప్పుడు సహాయం చేయడం అంటే ఇది ఆశామాసి విషయం కాదు. అందుకోసం నేను ఇక్కడ వచ్చిన అమ్మలందరికీ ఈ కళ్యాణకు చెప్పులు తీసుకునేవాళ్ళు. షాద్నగర్ నియోజకవర్గం కేశంపేటలో నిర్మించిన అత్యాధునిక పోలీస్ స్టేషన్ భవనాన్ని హోంమంత్రి మహమ్మద్ అలీ ప్రారంభించారు. ఆయన వెంట విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీలు సురభి వాణిదేవి, కూచుకుల్ల దామోదర్ రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ ఉన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో రాష్ట్రంలో శాంతి భద్రతలకు డోకా లేకుండా పోయిందన్నారు. శాంతి భద్రతలను కాపాడడంలో తెలంగాణ పోలీస్ అగ్రస్థానంలో ఉన్నారన్నారు.
बस हो गया, तुम हट जाओ। ओके सर। ఎక్కడైనా ఉన్నారు కదా. బాగా సాఫ్ట్ బాగా కంట్రోల్ చేస్తారు. పల్సికర్ రంగారావు ప్రాజెక్టు బాధితుడు ఇవాళ బైంసా ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించాడు. తనను అధికారులు పట్టించుకోవాలని డిమాండ్ చేశాడు. కోతల్గావ్ గ్రామానికి చెందిన ఆనంద్ బోతే అనే రైతు రిలే నిరాహార దీక్షకు దిగాడు. ఈ నేపథ్యంలో V3 న్యూస్ ప్రతినిధి అతనిని పలకరించింది. తాను ఓ దళిత రైతునని చెప్పాడు. తన భూమిలో ఎస్సీ కార్పొరేషన్ సహకారంతో 2 బోర్లు వేయించానని, 2006 వరకు 2 పంటలు పండించానని తెలిపాడు. 2006లో పల్సికర్ రంగారావు ప్రాజెక్టు పనులు మొదలయ్యాయని, ఆ సమయంలో విద్యుత్ స్తంభాలను తొలగించడంతో బోర్లు మూలన పడినట్టు చెప్పారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా మొరపెట్టుకున్న సమస్య మాత్రం పరిష్కారానికి నోచుకోలేదన్నారు. ప్రభుత్వం దృష్టికి సమస్య తీసుకెళ్లేందుకే దీక్ష చేపట్టినట్లు తెలిపారు. కోతల్గామ గ్రామము, బైంసా మండలము, నిర్మల్ డిస్టిక్. నేను ఒక ఎస్సీ వ్యక్తిని. నా పేరు ఆనంద్ బోతి. నాకు కోతల్గామ గ్రామ శివారులో 195 సర్వ నంబర్లు 8 ఎకరాల భూమి, మా 5 అన్నదమ్ములలో 8 బిఘాల భూమి ఉన్నది. అది ఈ ప్రాజెక్టు కాకన్నా ముందు 1996లో ఎస్సీ కార్పొరేషన్లో 2 బోర్లు వేశారు. సబ్మెర్సిబుల్ పంపుతో, కరెంటు సౌకర్యంతో మొత్తం కంప్లీట్ చేసి ఇచ్చారు 1996లో. 96 నుంచి 2006 దాకా దాదాపు 10 సంవత్సరము 2 పంటలు పండుట వల్ల మేము ఎలాంటి ఆర్థిక ఇబ్బంది లేకుండా హాయిగా ఉన్నాం. ఎస్సీ కార్పొరేషన్ మాకు ఉపాధి కల్పించింది. కానీ ఈ ప్రాజెక్టు మాకు మొత్తానికి సత్యనాశ పట్టించింది. అది ఎట్లంటే, ఈ ప్రాజెక్టు కట్ట కింద మా భూములు ఉన్నాయి. అయితే ఈ భూములలో అది ఎస్సీ కార్పొరేషన్ చేసిన బోర్లు ఉన్నాయి, మోటార్లు ఉన్నాయి. ఈ అలుగు పని నడిచేటప్పుడు 2016-17 ఇరిగేషన్ అధికారులు టిప్పర్లకు కరెంటు తలుతూ వైర్లు తలుతూ తీసేసి మర్ర పెడతామన్నాను. కానీ పెట్టలేదు. అంటే 5 సంవత్సరాలు ఈ బోరు బావులకు కరెంటు సౌకర్యం లేక రబ్బీ పంట వేయలేక నష్టపోతున్నాం. ఇంకొక సమస్య, ఆ కట్ట కింద ఏదైతే పెద్ద కట్ట ఉన్నదో చెరుకట్ట కింద ఒకటి త్రుట్టు డ్రైన్ అంటే కడతారు. డ్రైన్ రాతితో కట్టిన డ్రైను, అది దాదాపు 300 ఫీట్లతోని అటు పోయేటి ప్లాన్, ఇరిగేషన్లో ప్లాన్ అటు నీళ్లు పోవాలని డ్రైన్ అటు కట్టింది. కానీ రివర్స్ అది అటు నీళ్ళు ఇటొచ్చి మా చేనులకు వచ్చి మొత్తం చెరువుగా తయారయ్యే నీళ్ళతోని ఈ వర్షాకాలం పంట కూడా వేసింది నష్టం జరుగుతున్నది. దాదాపు 5 సంవత్సరాలు 2 పంటలు లేవు. అయితే ఇరిగేషన్ వాళ్ళు కరెంటు పెట్టిస్తున్నారు. వాళ్ళ ఎంబడి పడితే ఏమయ్య సార్ మీరు కరెంటు పెడుతున్నారు, ఏమయ్య సార్ మీరు కరెంటు పెడతా అంటే ఇరిగేషన్ వాళ్ళు ఎలక్ట్రాన్లో ఒక లెటర్ రాసిండు.
ఎలక్ట్రానిక్ కరెంట్ వాళ్ళు ఏం చేశారు 3,49,000 ఖర్చు వస్తుంది ఎస్టిమేషన్ చేసి ఇరిగేషన్ వాళ్ళకు పంపిళ్ళు, కానీ వారు కట్టలేరు. దాదాపు మేము చూసి ఇసిగిపోయి గవర్నమెంట్ పని కాదు పోదు మేము నష్టపోతుందని 3 తులాల బంగారి తాకట్టు పెట్టి 50,000 లోన్ తీసుకొని ఈ కరెంటు పని చేసుకున్నాం మేము. అయితే 2 ఏళ్లకు దాదాపు పోయిన మే నెలలో కరెంట్ సౌకర్యం మా చేనులోకి వచ్చింది, కనెక్షన్ ఇవ్వలేదు కానీ వైర్లు వీర్లు మా చేనులోకి వచ్చినాయి. కానీ ఆగస్టు నెలల ఈ తుఫాను వల్ల ఈ కరెంటు గద్దె కూడా పెద్దపల్లి ప్రెస్ క్లబ్లో బూత్ స్థాయి కాంగ్రెస్ పార్టీ సమావేశం జరిగింది. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఈర్ల కుమరయ్య అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథిగా పిసిసి సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ మాట్లాడుతూ ఎన్రోలర్లను నియమిస్తామన్నారు. కార్యక్రమంలో లక్ష్మణ్ కుమార్, ప్రకాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రమణారావు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఈసారి డిజిటల్ రూపంలో మెంబర్షిప్ డ్రైవ్ చేయాలనేసి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ నిర్ణయించడం జరిగింది. దాని ప్రకారం అనేది మెంబర్షిప్ డ్రైవ్ జరపడానికి గాను ప్రతి మండలానికి ప్రతి టౌన్కు అనేది ప్రతి బూత్కు ఎన్రోలర్స్ను బూత్ లెవెల్ ఎన్రోలర్స్ను అపాయింట్మెంట్ చేయడానికి మండల్ లెవెల్లో ఒకరికి టౌన్ లెవెల్లో ఒకరిద్దరికి ఆథరైజేషన్ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఎవరికైతే ఆథరైజేషన్ ఇవ్వడం జరిగిందో వారి సమావేశం ఈనాడు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతవరకు ఈ 4 అసెంబ్లీ సెగ్మెంట్స్లో పెద్దపల్లి, ధరంపురి, మంతని, రామగుండం అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఎన్ని బూతుల్లో ఇంతవరకు అనేది బూత్ ఎన్రోలర్స్ని అపాయింట్మెంట్ చేస్తే ఎంతవరకు అనేది మెంబర్షిప్ డ్రైవ్ అనేది ముందుకు కొనసాగించబడింది అనే విషయంలో ఒక సమీక్ష చేసుకోవటానికి అనేది పార్టీ పరంగా ఒక నిర్ణయం తీసుకొని నన్ను ఇక్కడికి పంపించడం జరిగింది. ఇప్పుడు వచ్చిన మిత్రులందరితోటి ఆ సమీక్ష కార్యక్రమం నిర్వహించబడుతుందన్నమాట మనకు ఇస్తూ ఉన్నారు. ఉదయం అనేది మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించినంత వరకు రివ్యూ సమావేశం జరిగింది. మళ్ళీ నెక్స్ట్ జనవరి 3rd, 4th, 5thలో ఆ బెల్లంపల్లి, చెన్నూరు అటు మండల స్థాయిలో సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒక అసెంబ్లీ సెగ్మెంట్కు ఒక రోజున అసెంబ్లీ సెగ్మెంట్లో ఎన్ని మండలాలు ఉన్నావో ఆ మండలాల సమావేశం రివ్యూ కార్యక్రమం కూడా జరుగుతుంది. డిసిసి ప్రెసిడెంట్ కొమరయ్య గారు జనవరి 2nd వీక్లో ఒక 4 రోజుల పాటు వారు ఇచ్చిన కార్యక్రమం మేరకు అనేది నేను కూడా ఇక్కడ రావటం జరుగుతుంది. వాటి సమీక్ష జరుగుతుందన్న విషయాన్ని మనం చేస్తూ ఈ డిజిటల్ రూపంలో జరిగే సభ్యత్వంలో వారికి ఎవరైతే సభ్యులుగా అవుతున్నారో వాళ్లకు 2,000 రూపాయల వాళ్ళకి ఇన్సూరెన్స్ యొక్క సౌకర్యం కూడా కల్పించడం జరుగుతుంది. ఆ విషయం కూడా సభ్యులకందరికీ మీ ద్వారా తెలపడం జరుగుతుంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని పలువురు తీవ్రంగా తప్పుపట్టారు. ఈ మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ ఆధ్వర్యంలో ఒలిగొండ ఎస్బీఐ బ్యాంక్ ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో వెంకన్న, వనంరాజు, రవి, రాజు, దివ్య, శ్రావణి, పోషయ్య పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. డిసెంబర్ 16, డిసెంబర్ 17 తారీఖున 2 రోజుల ప్రభుత్వ బ్యాంకులు దేశవ్యాప్తంగా 10 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు అందరం కలిసి చేసినటువంటి సమ్మె కారణాలు ఏంటంటే, ఈ రోజున కేంద్ర ప్రభుత్వం వారు పార్లమెంటులో ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటీకరణ చేయడానికి బిల్లుని రూపొందించారు. ఎందుకంటే మన ప్రభుత్వ బ్యాంకులు లేకపోతే ఈ రోజున దేశం ఇంత అభివృద్ధి చెందకపోతుంది. రైతులు కానీ
లేదా వ్యాపారస్తులు కానివ్వండి, చిన్నకారు వ్యాపారులు కానీ, చిన్నకారు రైతులు కానీ, పెద్ద రైతులు కానీ అందరూ ఎంతోమంది బ్యాంకులు ఈ ప్రభుత్వ బ్యాంకుల నుంచి సేవలను తీసుకుంటూ ఎంతో అభివృద్ధి చెందారు. కానీ అలాంటి ప్రభుత్వ బ్యాంకులను ఈరోజు ప్రైవేట్ పరం చేయడం అంటే ఈ రోజున అంబానీ అదానీ చేసేటటువంటి ప్రభుత్వ బ్యాంకులు ప్రైవేటైజేషన్ చేస్తే మనకు రావాల్సినటువంటి ఎలాంటి ప్రభుత్వ సహాయాలు కానీ లేకపోతే రాయితీ పొందినటువంటి రుణాలు కానీ ఎలాంటివి ఉండవు. ప్రజలు అనుభవించాలని ప్రభుత్వ బ్యాంకులు ఉండాలి. అందుకనే ఈ ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా ఈరోజు రేపు 2 రోజులు జాతీయ స్థాయిలో 2 రోజులు సమ్మె నిర్వహిస్తున్నాము. అందరూ సహకరించాలని కోరుకుంటూ మండలంలో గుడుంబా లేకుండా చేయడమే లక్ష్యంగా సిఐ శ్రీనివాస నాయక్ ముందుకు సాగుతున్నారు. మహబూబాబాద్ జిల్లా టేకుల తండాలోని గుడుంబా స్థావరాలపై దాడి చేశారు. 1000 లీటర్ల గుడుంబా పానకాన్ని ధ్వంసం చేశారు. 40 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేశారు. ఒకటే ఉండదు, ఇంకోటి ఉంటుంది. మరి ఒక దాంతో రహమత్ నగర్ డివిజన్లో తలపెట్టిన మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ పనులను ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రారంభించారు. 17 మంది లబ్ధిదారులకు షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో రహమత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి, ఆర్ఐ రాహుల్ నాయక్, డివిజన్ అధ్యక్షుడు మన్సూర్ పాల్గొన్నారు. శాల్వాతో సన్మానిస్తున్నారు. స్థానిక కార్పొరేటర్ సిఎన్ రెడ్డి గారికి కూడా శాల్వాతో సన్మానిస్తారు. చప్పట్లతో రాహుల్ గారికి గౌరవ సరిగా చేయించాలనే వారి ఆలోచన పరంగా మా నాయకులతో ముందుకు తీసుకెళ్తున్నారు. మేమందరం కూడా ఎంతో సంతోషంగా భావిస్తున్నాము. ఇలాంటి గౌరవ శాసనసభ్యులు మాకు ఉండడము, ఆ యొక్క ఎమ్మెల్యే గారి ద్వారా మీకు పనులు చేయడానికి మేము అదృష్టంగా భావిస్తున్నాము. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లక్ష్మి ఓం నగర్ ప్లీజ్. నెక్స్ట్ ఈ ఫోటో చివరిగా గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. ఇక్కడ వచ్చేసినటువంటి ప్రతి ఆడపడుచులకు ముఖ్య గమనిక, మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి చెక్స్ తో పాటు గౌరవ आवाज ना करो ग्रुप के लिए भाई, लंबा ग्रुप लो भाई, जरा पीछे आओ भाई, भाई जरा पीछे आओ बड़े भाई। थोड़ा लंबा लो पीछे भाई, तो आते हैं आप देखना, आप नहीं देख रहे, आप इधर देख। अरे ठहरो, हाँ ले लो। ఇక కిన్నెర వాయిద్య కళాకారుడు మొగలైకు భీమ్లా నాయక్ సినిమాలోని టైటిల్ సాంగ్ తో మంచి గుర్తింపు వచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా నల్లమల్ల ప్రాంతానికి చెందిన ఆయన అంతరించిపోతున్న తమ కళను కాపాడుకోవడానికి కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఆయన తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ను కలిశారు. ఈ సందర్భంగా గంగుల ఎదుట కేసీఆర్ పథకాలపై పాట పాడి వినిపించారు. తమకు ప్రభుత్వం తరపున సాయం చేయాలని కోరారు. అలాగే కిన్నెర వాయిద్య అభివృద్ధికి సహకరించాలని విన్నవించారు. ఆయన వినతికి మంత్రి గంగుల కమలాకర్ సానుకూలంగా స్పందించారు. తెలంగాణ గవర్నమెంట్ నమస్కారం, షాబాష్. అన్న మాట తప్పాలి, వాడు ఇంటికి తీయకుండా
పెరిగిన బీగిచ్చిండు తెలంగాణ తెచ్చిన ఆ ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ తెస్తానా అని మంచి నీళ్లు తాగలేదు, కంటికి నిద్ర పోలేదు ముఖ్యమంత్రి కేసీఆర్. నిమ్మరసము తాగినవు, నిరదీక్ష పెట్టినవు, నిమ్మరసము తాగినవు, నిరదీక్ష చేసినవు, తెలంగాణ తెచ్చినవు ముఖ్యమంత్రి కేసీఆర్. అన్న మాట తప్పరు, మీ ఇంటి అందున లేదంట, ఎంకి మళ్ళీ చూడవు ముఖ్యమంత్రి కేసీఆర్. అన్న మాట తప్పవు, అడుగు ఎంకి తీయవు, ఎంత గొప్ప పేరయ్యా తెలంగాణ నీ పేరు. అదికొచ్చదడివే పండుగ నీవు పెట్టినవు, తాకి బండ దగ్గర బతుకమ్మాది పండుగ. ఎంతో మంది ముఖ్యమంత్రులు మస్తుకొచ్చిపోయిండ్రు, ఒక్కరు చేయలేదయ్యా గంత గొప్ప పండుగ. బతుకమ్మాది పండుగకు కళాకారులు వచ్చిండ్రు, కళాకారులు నిండ్రు, డాక్టర్లతో వస్తుండ్రు. కొడుకు కేటీఆర్, నీ బిడ్డ కవితమ్మ బతుకమ్మలు వస్తుంటే చూడ కళ్ళు దాలవు షబ్బా. డాన్సులతోని వస్తున్నాయి, డాన్సులతోని వస్తున్నాయి. నీ కొడుకు కేటీఆర్, నీ బిడ్డ కవితమ్మ బతుకమ్మలు వస్తుంటే చూడ కళ్ళు దాలవు షబ్బా. డాన్సులతోని వస్తున్నాయి, డప్పులతోని వస్తున్నాయి, కోలాటాలు మోగినవి అబ్బా. రాజ్యాల పొంటయ్యా రాజులు మొత్తము ఏలుగొరుకున్నారు, ముఖ్యమంత్రి కేసీఆర్ చేసినట్టు ఎవరు చేయలేరు. సముద్రాన్ని మలుపుతున్నా అని సముద్రాన్ని మలిపిన. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బకాయిలను విడుదల చేయాలని డిమాండ్, పీడీఎస్ ఆధ్వర్యంలో సూర్యాపేటలో భారీ ర్యాలీ. ప్రవేశ పరీక్షల్లో సత్తా చాటిన బైంసా విద్యార్థులు, అభినందించిన ప్రిన్సిపాల్ అధికారులు. బైంసా ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ఆందోళన, విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని డిమాండ్. కేశంపేటలో అత్యాధునిక పోలీస్ స్టేషన్ ప్రారంభించిన హోంమంత్రి మహమూద్ అలీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. యూ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.